నేనైనా జేబీ అన్ననైనా ఇక్కడున్న ఎవరైనా కూడా ఒక స్థాయికి వచ్చిందన్న గౌరవించబడుతున్నామన్నా ఒక పక్క పార్టీ, ఒక పక్క ప్రజలు, ముఖ్యంగా మీరు జర్నలిస్టుల యొక్క సహకారం లేకుండా, మీడియా ప్రోత్సాహం లేకుండా మేము ఈ స్థాయికి ఎప్పుడు రాలేము, రాబోము కూడా. ఒకవేళ ఆయన మిడిగుడ్లు వేసుకొని చూసి ఆయన ఏమన్నా నేను దైవాంశ సంభూతుల్లాగా తిరుపతిలో ఫీల్ అయితే మేమేం చేయలేం, కానీ మీరు లేకుండా మేము లేవు. జర్నలిస్టులకి ఏదో చేయాలని కూటమి ప్రభుత్వం మేము కష్టకాలంలో ఉన్నప్పుడు, ఈ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, లోకేష్ గారు పాదయాత్ర చేపడుతున్నప్పుడు, జేబీ అన్న గారి మీద కేసులు పెట్టినా, మురళన్న గారి మీద కేసులు పెట్టినా, రవినాయుడు మీద కేసులు పెట్టినా, ఎవరి మీద కేసులు పెట్టినా, ఏం చేసినా, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, హౌస్ అరెస్టులు చేసినా, జైలుకు తీసుకెళ్ళినా, జైల్లో పెట్టినా మీరు మాకు అండగా నిలబడ్డారు. ప్రతి ఒక్కరికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు రుణం తీర్చుకునే దానికి ముందుకు వస్తాం. దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయం. జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి తీరుతాం. ఒకరికి ఇద్దరికి కాదు, ప్రతి ఒక్కరికి. అది హైవేకైనా, మంగళం దగ్గరైనా, రేణిగుంట దగ్గరైనా, తిరుపతిలో అయినా, ఎక్కడున్నా మీకు ఉపయోగపడే భూములు, ఇంటికి నివాస యోగ్యమైన భూముల్ని మీకు ఇంటికి ఇచ్చి తీరుతాం. దీంట్లో పీక్కునేవాడు ఏవైనా పీక్కోమని చెప్పు, ఏవైనా పీక్కోమని చెప్తున్నాం మేము. నువ్వు ఎంటుకులు పీక్కున్నా, షర్ట్ గుండీలు పీక్కున్నా, ప్యాంటు పీక్కున్నా పీక్కో. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చి తీరుతాం. దాంట్లో వేరే ఆలోచన లేదు. జర్నలిస్టుని ఇబ్బంది పెడితే, జర్నలిస్టులకు ఇల్లు లేకుండా చేయాలని చూస్తే, జర్నలిస్టులు పొట్ట కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు. వీళ్ళు మా కుటుంబ సభ్యులు, ఎక్కడున్న వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు. నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, కానీ నా కుటుంబానికి ఇల్లు ఉండాలి. ఆ విషయంలో రాజీ పడం. మా లోకేష్ గారు చెప్పింది అదే, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అదే, పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అదే. అయితే మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే గౌరవమైన వ్యక్తులు సాక్షి నుంచి కూడా ఒకరిని పెట్టచ్చు మెంబర్గా. ఇప్పుడు నాకు స్టూడెంట్ డేస్ నుంచి చూస్తున్నా నాగరాజ్ సార్, అలాంటి వాళ్ళు డిగ్నిఫైడ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు. పెట్టండి, సాక్షి జర్నలిస్టులు పెట్టండి. ఇక్కడ ఉన్నారు, వర్మ సార్ ఉన్నారు, అందరూ ఉన్నారు, పెట్టండి. మాకేం ఇబ్బంది లేదే. ఏదో ఒక అపాండం వేయాలని, ఏదో ఒక రాజకీయం చేయాలని ఇక్కడున్న జర్నలిస్టులకు కానీ, కార్తీక్ అన్నకు కావచ్చు, రాజు సార్కి కావచ్చు, అందరికీ చెప్తున్నాం, మీరు రండి. మీలో మేము ఒకరం. మా పార్టీ మీ పార్టీ, ఇది ప్రజా పార్టీ. మీ దగ్గర మీ ఓట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వం ఇది. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. కష్టకాలంలో మీరు మాకు అండగా నిలబడ్డారు. రుణం తీర్చుకునే టైం వస్తే రుణం తీర్చుకుంటాం. ఎవరు అడ్డు పెట్టినా జేసీబీలతో తొక్కించుకొని వెళ్తాం. మొహమాటలే, మీరే చెప్తారు కదా, తొక్కించుకొని వెళ్తున్నారని. తొక్కించుకొని వెళ్తాం. మీరు రౌడీలు అంటున్నారు. నాకేమో పేట రౌడీ అని పెట్టారు, ఇంకొకరికి మా అన్నకేమో ఆకు రౌడీ. నిజంగా అభినయ్ రెడ్డికి, గంజాయి రెడ్డికి కృతజ్ఞతలు చెప్తున్నాం. నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా మొన్నటి వరకు ఈ కరుణాకర్ రెడ్డిని ఎదిరించే వాళ్ళు లేరు అనుకుంటా ఉన్నారు. నేను తిరుపతి నన్ను చూస్తే ఊడికిపోతుంది అనుకుంటా ఉన్నాడు. ఆయన ఆ భ్రమలో ఉన్నాడు. బొమ్మన కుటుంబం తిరుపతి అడ్డా అనుకుంటా ఉన్నారు. అలాంటి వాళ్ళు భయపడి వస్తున్నారు. ఇప్పుడు నిద్ర లేవంట అక్కడ. జేబీ శ్రీనివాస్, రవినాయుడు, జేబీ శ్రీనివాస్, రవినాయుడు. పడుకున్నా లేచినా. ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకో వారం రోజులు రోజు పెడతారు. బ్రహ్మాండంగా పెట్టండి, మాకు కూడా పబ్లిసిటీ కావాలి. మాకు ఒక 50 కోట్లు పబ్లిసిటీ ఇచ్చారు. నిజంగానే 50 కోట్లు జేబీ అన్నకి నాకు ఖర్చు లేకుండా పోయింది. ఇంకేం అవసరం, సందుగా చెప్పారు. అవును, రౌడీలమే, అరాచకవాదులకి, ఉన్మాదులకి, కబ్జా కోరులకి, మహిళలను ఇబ్బంది పెట్టే వాళ్ళకి, గంజాయి అక్రమ రవాణా చేసే వాళ్ళకి, యువతను ఇబ్బంది పెట్టే వాళ్ళకి, యువతను పెరదారి పట్టించే వాళ్ళకి రౌడీలమే. రావణుడు చెప్పిన రాముడు రౌడీ అయితే నేను రౌడీనే, జేబీ అన్న రౌడీయే. కంసుడు చెప్పిన కృష్ణుడు స్వామి రౌడీ అయితే మేము రౌడీలమే. ధర్మ పరిరక్షణ కోసం తిరుపతిలో మిమ్మల్ని శాశ్వతంగా తరిమి కొట్టడంలో మేము రౌడీ అవతారం ఎత్తే అవుతాం, రౌడీలు అవుతాం. రౌడీ చెప్పుకోవయ్యా, రౌడీ చెప్పుకో. ఐ డోంట్ కేర్. 62,000తో నిన్ను ఈ చెంప ఆ చెంప పెట్టి పల కొడితే కబ్జాల గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు నీ క్లాస్మేట్స్, ఒకరికేమో పోలీస్ స్టేషన్లు, ఒకరికేమో కొండ, వాడికేమో రెవెన్యూ, వాడికేమో మున్సిపాలిటీ. అప్పనంగా ఎవడబ్బ సొత్తుని ఇచ్చావు? మా దగ్గర డేటా లేదనుకున్నావా? ఒక ఆయన 29 ఇళ్ళు ఉన్నాయి, మీటర్లు మా దగ్గర ఉంది. మేమే అధికారంలో ఉండేది, మా దగ్గర డేటా ఉంది. పోలీస్ స్టేషన్లో వీళ్ళ ఆయన సొత్తు అయినట్టు పోలీస్ స్టేషన్లో కూర్చొని సెటిల్మెంట్లు చేయాలా? ఎస్ఐల్ని సిఐల్ని పెట్టుకున్నా. ఇదే జీవకోణంలో బాధితులంతా లిస్టు కట్టుకున్నారు. మేం చెప్తున్నాం, బొమ్మన కుటుంబ బాధితులు రండి, హక్కున చేర్చుకుంటాం, ప్రతి సమస్యకి పరిష్కరిస్తాం. ఎక్కడయ్యా సెటిల్మెంట్లు?
ఎక్కడ సెటిల్మెంట్లు? జర్నలిస్టులు సహాయం అడుగుతారు, వీళ్ళు నిరుపేదలు, వాళ్ళకు వచ్చే జీతం సాలిన జీతం, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. తమ్ముడు అని పిలిస్తే పలుకుతాము, అది మా ధర్మము. నీ మాతో ఒకే ఛానల్కి ఇచ్చుకోవాలా? మా మీద రోజు కక్కే వ్యక్తులు రాసే వాళ్ళ మీదకి ఇచ్చుకోవాలా? అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తాం. ఇది మా బాధ్యత, ఇది కూటమి బాధ్యత. ఆ విషయంలో రాజీ పడం. ఏ ఛానల్ అయినా, సాక్షికైనా ఇస్తాం, జర్నలిస్ట్ అయితే ఇస్తాం. ఎట్టట్టుకుంటావు చూస్తాం. మేము అడుగుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.